హరే కృష్ణ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ పేరు వచ్చి రమాదేవిస్ వరల్డ్ అండి. ఇక నేనైతే మొన్న పెయింట్ వేసాను కదా, కొన్నిటికి వాటికి ఇట్లా మిర్రర్స్ తీసుకొచ్చిన. నేను కొనుగోలు ఆర్డర్ మీషోలో ఆర్డర్ పెట్టినామన్నమాట. పెడితే ఇవి మిర్రర్స్ అతికియడానికి కలర్స్ వేసినాం కదా, వాటికి ఇట్లా మిర్రర్స్ కొన్నామన్నమాట. మీషోలో ఆర్డర్ చేస్తే అవి తెప్పించినాం. అంటే వీటికి గమ్ము మనం పెట్టిన అవసరం లేదు, అవే డైరెక్ట్గా అతుకుతాయి అన్నమాట. వాటిని గమ్ము వాటికే ఉంటుంది. కానీ చాలా బాగుంది, నాకే చాలా బాగా నచ్చినాయి. అందులో 3 వచ్చినాయి అన్నమాట. అందులో ఒకటేమో రౌండ్ షేప్, ఒకటేమో డైమండ్, ఇంకొకటి నన్ను ఏమంటారు మరి, త్రీ టైప్స్ వచ్చినాయి. అందులో ఫస్ట్ అయితే డైమండ్ అతికిస్తున్నాను నేనైతే. కానీ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి, లైక్ అయితే చేయండి. ఇక నాకు మొన్న ఊరు ప్రయాణం వల్ల బాగా జలుబు చేసింది అనమాట. పడలే నాకు, మొన్న ఊరు వెళ్ళినాం మేము. అందువల్ల గొంతు అలా ఉందన్నమాట. జ్వరం కూడా వచ్చింది. నాకు ప్రయాణం అంతా పడదు. ఇక నేను మొన్న వేసిన పెయింట్స్కి వాటికి వీడియోస్ చాలా రోజులు అవుతుంది కదా చెయ్యక, అందుకనేసి ఇక మొన్న పెయింట్ వేసిన వాటికే నేను ఇప్పుడు అవి అతికిస్తున్నాను అనమాట. కానీ చాలా బాగున్నాయండి. మనం మళ్ళా ఫెవికాల్తో అతికించిన అవసరం లేదు, వాటికే గమ్ ఉంటుంది అనమాట. వాటితో అతికించిన అప్పుడు అంత లుక్ అనిపించలేదు. నేను ఇట్లా పెయింట్ వేసి అవి అతికించినాక చాలా బాగా నచ్చినాయి నాకైతే. అంటే అందరికి నచ్చాలని ఏం లేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ లైట్స్కి కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట. నేనైతే మా గుమ్మాన్ కాడ పెట్టిన అనమాట, ఎందుకంటే అటు ఇటు నడిస్తే కూడా సౌండ్కి మంచిగా అనిపిస్తుంది. అందుకనేసి నేనైతే మా రూమ్లో పెట్టిన. ఇంకొకటి కూడా ఉందండి కలర్. అన్నిటికీ పెయింట్స్ వేసిన కదా, ఇక ఒక్కొక్కటి చూపిస్తాను నేను. ఎందుకంటే నాకు ఇంకా లెంత్ వీడియో కూడా తీయనికి రాదు, ఏమో ట్రై చేస్తున్నాయి, పెట్టడం రాదు నాకు అసలు. ఇవన్నీ నాకు వీడియోలు ఇవన్నీ పెట్టడానికి రాదు. మా పాపని అడిగి ఒక నోట్స్లో రాసుకున్నాను అనమాట, ఏదేది పెట్టాలి, ఎట్లా చేయాలనేసి. షార్ట్ వీడియో అయితే వచ్చేసింది నాకు. ఇక లెంత్ వీడియో ఇవాళ ట్రై చేస్తున్నా, వస్తుందో రాదో వీడియోస్. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది, అలా ఉండద్దు. రోజుకి 1-2 వీడియోస్ అయితే కంపల్సరీగా చేయాలి. నేను ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు. కానీ లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి, లైక్ అయితే చేయండి. ఇక నేనైతే ఒక్కొక్కటిగా అవన్నీ అతికిస్తున్నాను అనమాట. కానీ తొందరగా అయిపోతుంది మనకి ఇట్లా వాటితోటి. మనం ప్లాస్టిక్ మిర్రర్స్ అవి, కానీ మంచిగా అనిపిస్తున్నాయి అండి. మంచి పెద్దగా ఇచ్చిండు, చాలా పెద్దగా ఉన్నాయి. అతికియడం మాత్రం మంచిగా ఈజీగా అయిపోతుంది. అందుకని నేను అవి మీషోలో చూస్తుంటే మొన్న ఇవి కనబడ్డాయి అనమాట. మా పాప ఉన్నప్పుడే అవి ఆర్డర్ పెట్టుకున్నా నేను, ఎందుకంటే ఇట్లాంటి వాటికి పనికొస్తుంది అని చెప్పేసి. కొన్నేమో మిర్రర్స్ కూడా తెప్పించిన. అంటే నేను ఇవి చూడకముందు ఫస్ట్ మిర్రర్స్ తెప్పించిన అనమాట. ఇక మిర్రర్స్కి అయితే కంపల్సరీ గమ్ము కావాలి. ఇక వీటికైతే గమ్ము కూడా అవసరం లేదు. ఇక మొన్న ఇవంతా నల్లగా ఉండే, అవి ఎప్పటియో నేను 5-6 సంవత్సరాల క్రితం అవి కలర్ కూడా పోయినాయి అనమాట. అందుకనేసి ఇక ఏమైతే కలర్ పోయినాయో వాటికి మొన్న పెయింట్స్ ఉంటే అవన్నీ వేసిన. కానీ చాలా బాగా నచ్చిందండి, అసలు లుక్ మాత్రం చాలా బాగుంది. ఇక నాకు ఇట్లా మెరుస్తుంటే చాలా ఇష్టం అనమాట నాకైతే. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే మర్చిపోకండి. వీడియో చివరి దాకా చూడండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట నా వీడియో నేను పెట్టుకోవడము. మరి వస్తుందో లేదో ట్రై చేస్తున్నాను. నేనైతే అన్నీ చిన్నగా చూస్తున్నాను అనమాట, ఏది ఎట్లా నొక్కాలి ఏంటి అనేసి జాగ్రత్తగా పెడుతున్నాను. నాకు ఎందుకంటే భయం, ఒకటి నొక్కుతానేమో అని భయం వేస్తుంది నాకైతే. కానీ చివరి దాకా చూడండి వీడియో. ఏం లేదు, మనం కూడా ఎవరైనా సరే ఇట్లా పెయింట్ ఉంటే పెయింట్ తోటి ఏవైనా కొత్తగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అదైతే ఎంత నల్లగా ఉండేనో, అట్లా పెయింట్ వేసి మిర్రర్స్ పెట్టడం వల్ల చాలా కలర్ వచ్చింది. ఇంకా పెయింట్ ఉంటే బాగుండేది, ఇంకా మధ్యలో ఇట్లా చుక్కలాగా పెడితే చాలా బాగుంటుంది. కానీ నాకు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పెయింట్ దొరకట్లేదు. నాకు అయినా కూడా జ్వరం వచ్చిందిగా చేత కావట్లేదు. ప్రస్తుతానికైతే అతికిచ్చేస్తున్నా. ఇంకొకటి ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు. దానికైతే పెయింట్ వేద్దాం అనుకుంటున్నా.
పెయింట్ను మన ఇట్లా మిర్రర్స్ రెండు అతికిద్దామని చూస్తున్నాను, ఎందుకంటే ఇంకా లుకింగ్ మంచిగా కనబడుతుంది అనమాట అది. కానీ చివరి దాకా చూడండి వీడియో. నా గొంతు కూడా బాగాలేదు. ఓకే ఫ్రెండ్స్, చివరి దాకా చూడండి. కానీ లుక్ మాత్రం బాగుంది. నేను ఇట్లా మంచిగా కనిపిస్తలే కానీ అవి మా గుమ్మాన్ని తగిలించినాక మళ్ళీ ఒకసారి లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. మంచిగా అనిపిస్తుంది అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అది కూడా కొంచెము వెలుతురుకి సరిగా కనబడతలేదు. నేను 5కి ఏమో స్టార్ట్ చేసిన అనమాట అది. ఇంకా కొంచెం లైటింగ్కి మంచిగా అంటే చీకటి చీకటి అనిపిస్తుంది. కొంచెం నాకు ఎట్లా తీయాలో అర్థం కాలేదు. మా పాప ఉంటని చెప్పేది కదా, ఇక నేనే చేసి తీస్తున్నా. ఏమో ఎట్లా వచ్చిందో చూడండి మీరే వీడియో. ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉంటే నాకు చెప్పండి కామెంట్ రూపంలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇక అందరైతే జవహర్ నగర్కి సంబంధించినవి చూసిండ్రండి. ఈ వీడియోస్ అయితే ఎవరు చూస్తలేరు. ఇవి కూడా చూడండి, ప్రతి ఒక్కరు చూడండి. నేను అవి కూడా మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు అప్డేట్ చేసి చెప్తాను. నేను జవహర్ నగర్కి సంబంధించినవి ఇప్పుడు ఏం లేవు కాబట్టి నేను ఇంట్లో ఉన్న వాటితోటి నేను ఇట్లాంటివి తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. ప్రతి ఒక్కటి చూడండి. నా వీడియోస్లో అన్నీ ఉంటాయి. ఇటు కిచెన్కి సంబంధించినవి, ఇటు ఇట్లా డెకరేషన్ సంబంధించినవి, చెట్లకు సంబంధించినవి, మొక్కలకు సంబంధించినవి, అవన్నీ కూడా చూపిస్తాను అన్నమాట నా వీడియోలో. కానీ అన్నీ చూడండి, చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. కానీ నేను ఇంకా చేసేటివి చాలా ఉన్నాయి. కానీ లైక్ అయితే మర్చిపోకండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మనకి ఇంట్లోకి సంబంధించినవే కదా. ఏవైనా మన చేతులతో మనమే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా తయారు చేసేటివి ఉన్నాయి. మొన్నటిదాకానేమో ఇంకా కొన్ని అట్టల గురించి అంటే కొన్ని అట్ట ముక్కలతో కూడా కొన్ని చేసేటివి ఉన్నాయి. వాటి కోసం కూడా అవి కూడా కొన్ని తెప్పించుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఫెవికాల్ కొన్ని ఉన్నాయి అన్నమాట. పెయింట్స్ మొత్తం అయిపోయినాయి. ఇక పెయింట్స్ అయితే లేవు. ఇక మళ్ళీ తెప్పించేది ఉంది. ఇవన్నీ ప్రస్తుతానికి ఉన్న వాటితోటి ఇవి అయిపోయినాక నెక్స్ట్ మళ్ళీ కొత్తవి చూపిస్తాను అనమాట. నేనైతే ఇవన్నీ ముందు ఫస్ట్ పెయింట్ వేసినాను కదా, పెయింట్ వేసినాక ఈ డిజైన్స్ అయితే చివరి దాకా చూడండి. కానీ చాలా బాగుందండి. ఇట్లాంటి మీ దగ్గర కూడా పాతవి ఉంటే పడేయకుండా ఇట్లా పెయింట్ వేసుకొని, మనకి చెమ్కీస్ అని కాదు, మీరు పెయింట్తో కూడా మంచి డిజైన్స్ వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా మిర్రర్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకనేసి నేను ప్రతిదీ మిర్రరే పెడుతున్నా. అవైతే లుక్ మంచిగా కనబడుతుందనేసి నేనైతే మిర్రర్సే తెప్పించిన అనమాట నేనైతే. కానీ చాలా బాగుంటుందండి, చూడండి మీరు కూడా ట్రై చేయండి. పాతవి ఉంటే పడేయకుండా ఈ విధంగా ఉన్న వాటిని కూడా మనం మంచిగా నీట్గా చేసుకోవచ్చు పడేయకుండా. నేనైతే ఏది కూడా పడేయని సాధారణంగా, పెయింటే కానీ ఏదైనా తెప్పించి మాత్రం వాటికి వేసి వాటిని కొత్తలాగా చేస్తాను. నాకు పడే బుద్ధి కాదు. కొన్న వాటిని ఎక్కువ శాతం అయితే నేను పడేయనండి. కానీ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏమో మళ్ళీ పిట్టల టైప్ ఉందన్నమాట. అవి కూడా ఇట్లాంటిదే పిట్టలు అనమాట. వాటికేమో పిట్టలు ఉన్నాయి అనమాట. వాటికి ఆ మోడల్ వేరే ఉంది. అది చాలా పెద్ద, ఇంకా పొడవు ఉందన్నమాట. ఇది కొంచెం పొట్టిగా ఉంది, అదేమో పొడవు ఉంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అదే చూపిస్తాను మీకు. అది కూడా చాలా బాగుంది. ఇట్లనే ఉంది సేమ్, ఇదే కలర్ వేసిన నేను దానికి కూడా. కాకపోతే అదేమో పిట్టల్లాగా వచ్చినాయి. పిట్టలు పెద్ద గంట లాగా వచ్చిందనమాట. ఇవి సౌండ్ కూడా మస్తు వస్తున్నాయండి, మంచిగా అనిపిస్తుంది సౌండ్ కూడా. ఇవి ఉంటే కూడా మంచిదంట. అట్లా అనేసి నేను ఎప్పుడో కొని పెట్టుకున్నా. పెట్టి కూడా అవన్నీ కలర్ పోయినాయి, అంత అట్రాక్షన్ లేదు. అందుకనేసి ఇంక మళ్ళీ వాటికి పెయింట్ వేసి ఇట్లా చెమ్కీస్ అతికిస్తే మస్తు చాలా బాగుందన్నమాట. కానీ అన్ని వీడియోస్ చూడండి. నేను కొన్ని కుకింగ్ చూపిస్తా, ఇట్లా మొక్కలు కూడా ఉన్నాయి కదా అవి చూపిస్తా, ఇంకేమైనా డెకరేషన్ ఉంటాయి అవి చూపిస్తా. ఏదైనా ఏమున్నా వీడియోలు చివరి దాకా చూడండి. ఒక జవహర్ నగర్ సంబంధించినవే కాదండి, ప్రతి ఒక్కటి పెడతాను నేను. జవహర్ నగర్ కూడా ఏమైనా కొత్త అప్డేట్ ఉంటే కూడా నేను పెడతాను అనమాట. మా అయితే ఇంకేమీ కావట్లేదు, అందుకని ఏం పెట్టట్లే నేను. ఏదైనా మీటింగ్లు కానీ ఏమైనా అయినా కూడా నేను ప్రతి ఒక్కటి కూడా నేను పెట్టేస్తాను జవహర్ నగర్ సంబంధించినవి. అవే కాకుండా ఇవి కూడా నాది వీడియో చివరి దాకా చూడండి. ఇవి పెయింట్ వేసినాక అవి కొంచెం చిక్కు పడ్డట్టు అయినాయి అనమాట. మళ్ళీ వాటిని అన్నిటిని సెట్ చేస్తున్నా, అన్నీ మంచిగా సెట్ చేసి
మంచిగా అన్నీ ఒకేలాగా ఉండేటట్టుగా అవన్నీ సెట్ చేస్తున్నాను అనమాట నేను. అవన్నీ సెట్ చేసినాక మళ్ళీ గడపకు పెడితే అసలు ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట. ఎందుకంటే అవి అన్నీ చిక్కు చిక్కు అవుతాయి కొన్ని ఒక్కొక్కసారి. ఇక నేను అవి పెట్టేసి అట్లనే పెట్టేసినా కదా, అవి కొంచెము అతుక్కున్నట్టు అయినాయి అనమాట. అందుకనేసి అవన్నిటిని సెట్ చేసినాక పెడితే గుమ్మానికి అయితే చాలా బాగుంది. అవి మనం ఎక్కడైనా పెట్టి ఇంకా గాలి వచ్చిన కాడ పెడితే మస్తు సౌండ్ వస్తుంది. మా ఇంట్లో కూడా పెద్దగా కొంచెం గాలి వచ్చిందంటే సౌండ్ వినబడుతూనే ఉంటుంది. కొంచెం కదులుతా సౌండ్ కూడా వస్తాయి అన్నమాట గంటలు. ఇంటి ముందు కూడా అంతే, మాకు పెద్దగా కొంచెం గాలి వచ్చిందంటే ఇంటికి కూడా కొంచెము అవి ఇంటి ముందు కూడా పువ్వు ఇట్లా ఫ్లవర్స్ పెట్టినా కదా, అవి కూడా గాలికి మంచిగా శబ్దం వస్తుంటాయి. గంటలు ఒక్కోసారి టక్క టక్క సౌండ్ వస్తుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది. గంటలు ఇట్లా గంటల సౌండ్ ఉంటే కూడా మంచిది అంటారు. ఇంకా నేనైతే ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకున్నా, కానీ చాలా బాగుంది లుక్ అయితే. కానీ వీడియోలో అంత అనిపిస్తలేదండి, కానీ మనం బయట చూసే మాత్రానికి మంచిగా మెరుస్తుంది, మంచిగా షైనింగ్ ఉందన్నమాట. మిర్రర్స్ కదా, మంచిగా మెరుస్తున్నట్టు కనబడుతుంది. అప్పటికంటే నాకు ఇప్పుడే చాలా బాగా నచ్చినాయి. నాకు ఇంకా కొంచెం పర్ఫెక్ట్ రావాలి వీడియో తీయడము, నాకు అంత వస్తలేదు తీయడానికి.